జీవిత ఆరోగ్య బీమా ప్రీమియంలపై చెల్లించే జీఎస్టీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పక్షాలు మంగళవారం పార్లమెంటు భవనం ముందు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. 7 భాషల్లో రాసిన ప్లకార్డులను పట్టుకుని నినాదాలు చేస్తూ బీమా ప్రీమియంపై 18% ఉన్న జీఎస్టీని ట్యాక్స్ టెర్రరిజంగా అభివర్ణించాయి. కష్టకాలంలో ఆదుకుంటుందన్న ఆశతో సగటు మనిషి పైసా కూడబెట్టి ఏటా బీమా ప్రీమియం కడుతుంటే దానిమీద కూడా ఇంతటి భారీ స్థాయిలో జీఎస్టీ విధించడం కంటే అమానుషత్వం ఇంకేమైనా ఉంటుందా అని విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. జీవిత ఆరోగ్య బీమాలను పూర్తిగా పన్ను నుంచి మినహాయించాలని, ఆరోగ్య సమస్యల మీద అత్యధికంగా ఖర్చు చేస్తోంది భారతీయులే కనుక ఇంతటి అత్యవశ్యకమైన అంశంలో అధిక జీఎస్టీలు సరికాదని వారంటున్నారు. మోదీ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీతో ఏటా 24,000 కోట్ల రూపాయలు సంపాదిస్తోందని రాహుల్ గాంధీ వాదన. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఆరోగ్య బీమా ప్రీమియంలపైనే ప్రభుత్వానికి 8,263 కోట్లు వసూలైందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు తెలియజేశారు. జీఎస్టీ తొలగింపు డిమాండ్ బలంగా ఉందని అంగీకరిస్తూనే ఏ నిర్ణయమైనా చేయాల్సింది కేంద్రం, రాష్ట్రాలతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ మాత్రమేనని ఆయన తేల్చేశారు. బీమాపై పన్ను పూర్తిగా తొలగించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాయడంతో ఈ డిమాండ్కు మంచి ఊతం వచ్చింది. నాగపూర్ డివిజనల్ ఎల్ఐసి ఉద్యోగులు సంఘం అభ్యర్థన మేరకు ఈ లేఖ రాస్తున్నట్టుగా చెబుతూనే వారిని ఉటంకిస్తూనే ఆయన బీమాపై పన్ను సరికాదని, దానిని ఉపసంహరించుకోవాలని స్పష్టంగా కోరారు. జీవిత బీమాపై పన్ను అంటే జీవితంలో అనిశ్చితిపై పన్ను వేయడం. తన కుటుంబానికి భద్రతనిచ్చేందుకు యజమాని తీసుకునే ఈ బీమాపై పన్ను ఉండకూడదు. ప్రస్తుత సమాజంలో ఎంతో అవసరమైన మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ కూడా సరికాదు అన్నారాయన. జీవిత ఆరోగ్య బీమా పాలసీలు అత్యావశ్యకమని ఉధృతంగా ప్రచారం చేస్తూనే వాటి నుంచి భారీగా పన్ను పిండుకోవాలన్న ప్రభుత్వం పేరాస బీమా రంగాన్ని దెబ్బతీస్తున్నదని ఉద్యోగ సంఘాల బాధ. ప్రపంచ సగటులో సగం మాత్రమే ఉన్న మన దేశంలో బీమా విస్తరణ ఉధృతంగా జరగాలని సంబంధిత కమిటీలు చెబుతున్నాయి. ఆయా వర్గాల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల సంఖ్య పెరగాలని, ప్రచారం ఉధృతంగా ఉండాలని కూడా అంటున్నాయి. కానీ కరోనా అనంతర కాలంలో బీమా అవసరాన్ని జనం అధికంగా గుర్తించిన ప్రీమియం రేట్లు ఏటా 15% వరకు పెరిగిపోతూ దానికి జీఎస్టీ కూడా తోడై భారంగా పరిణమించాయి. చాలా మంది ప్రీమియంలు కట్టలేక వదిలేస్తున్న నేపథ్యంలో జీఎస్టీ తగ్గించాలన్న డిమాండ్ హెచ్చింది. దాదాపు 300 మంది ఎంపీలకు అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం వినతి పత్రాలు సమర్పించింది. బడ్జెట్ సమావేశాల్లో కొందరు ఎంపీలు ఈ విషయం లేవనెత్తకపోలేదు. కానీ గడ్కరీ లేఖతో ఈ సమస్యకు విస్తృత ప్రాచుర్యం దక్కింది. అంతకంటే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ మూలాలున్న ఈ నాయకుడు ఒక విధానపరమైన మార్పును డిమాండ్ చేస్తూ బహిరంగ లేఖ రాయడం ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది. రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఇటీవలే మరో మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఆర్థిక శాఖ సహాయ మంత్రికి లేఖ రాయడం విశేషమైన పరిణామం. ప్రీమియంల మీద జీఎస్టీ ఎత్తివేయకపోతే రోడ్డు మీదకు వస్తానని, ఉద్యమాలు చేస్తానని మమతా బెనర్జీ ఇటీవలి హెచ్చరించారు. ఆమె పార్టీ ఎంపీ సభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. లక్షల కోట్ల జీఎస్టీ వసూలవుతూ పెరుగుదల రేటు కూడా ఘనంగా ఉన్న స్థితిలో బీమా మీద భారీగా పన్ను వేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. లావాదేవీలు జరిగినప్పుడు పన్ను ఉండాల్సిందేనని గట్టిగా నమ్ముతున్న పక్షంలో అతి తక్కువ పన్ను స్లాబ్ 5%లోకి దీనిని తీసుకురావచ్చు. ప్రపంచంలో ఏ దేశంలోనూ బీమా ప్రీమియం మీద ఇంత పన్ను లేదు. బంగారంపై 3%, నగిషి చెక్కిన డైమండ్ల మీద 0.2% పన్ను విధిస్తూ ప్రజలు తమకు తాముగా కల్పించుకుంటున్న భద్రతా భరోసాలపై భారీ పన్నుతో విరుచుకుపడటం సముచితం కాదు.